ఇచ్చారు. సో చాలా చాలా థ్యాంక్స్ అందరికీ. ఏమైనా తప్పు మాట్లాడితే నన్ను క్షమించండి. అండ్ గెలిచిన వాళ్ళకి చాలా మీ అందరికీ శుభాకాంక్షలు. అండ్ ఎవరైతే రన్నర్గా నిలబడ్డారో మిగతా వాళ్ళు నెక్స్ట్ ఇయర్ గెలిచి వాళ్ళు అనుకున్న ఏదైతే ఉన్నాయో అవి కూడా ముందుకు వెళ్ళాలని, వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకొకటి తెరదించున్నాను. ఇక్కడ శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, ఇది భాను మాస్టర్ గ్రూపులు ఏమీ లేవు. ఓకే, శేఖర్ అన్న నాకు చాలా ఇష్టం, గణేష్ అన్న నాకు చాలా ఇష్టం, భాను మాస్టర్ గారు చాలా ఇష్టం, పోలకి గారు చాలా ఇష్టం, రఘు అన్న చాలా ఇష్టం, అందరూ నాకు చాలా ఇష్టం. ఓకే, మేము అంతా ఒకటే, అలా ఏమీ లేదు. ఈరోజు వాళ్ళు షూటింగ్స్ ఉండి బిజీ ఉండి వెళ్ళారు అంతే తప్ప వేరే ఏమీ లేదు. నేను ఈ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో 100% నేను ఒక్కడనే పాన్ ఇండియా జానీ మాస్టర్ కాదు, అందరు మాస్టర్లు కలిశారు కాబట్టి ఈరోజు మన ఇండియా దాటి వెళ్ళి బయటికి వెళ్ళి ఈరోజు పాన్ ఇండియా పాన్ వరల్డ్గా వెళ్తుంది సాంగ్స్. సో దానికి నా ఒక్క కృషి కాదండి, అందరు మాస్టర్ కృషి ఉంది. దానికి మించి ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము అని అంటే అది ఓన్లీ ఒకే ఒక్కరు, ముగ్గురాజు మాస్టర్ గారు. ఆయన కానీ ఈ యూనియన్ స్థాపించకపోతే, ఆ యూనియన్ ఇక్కడ లేకపోతే మేమందరూ వచ్చేవాళ్ళం కాదు. సో ఆయన ఒకరు. అండ్ ఇంకా చాలా దగ్గరగా నేను ఉండేది డాన్సర్స్కి ప్రతి ఒక్క పేరున చాలా 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 థ్యాంక్స్. ఇంకొకటి ఈరోజు ఇప్పటికీ యూనియన్ ఉంది అని అంటే మన ఫౌండర్స్ సోమరాజు గారు అండ్ వెంకటేష్ గారు, చాలా చాలా థ్యాంక్స్. అండ్ నా బ్యాక్ బోన్గా నిలబడి నన్ను సపోర్ట్ చేసి నన్ను గెలిపించిన, అంటే నాట్ ఇది కాదు, డాన్సర్గా నన్ను గెలిపించారు, కొరియోగ్రాఫర్గా గెలిపించారు, ఈరోజు ప్రెసిడెంట్గా నన్ను గెలిపించి, తను గెలిస్తే నేను గెలిచినట్టే. సో తను గెలిపించి నిలబడిన డాన్సర్స్కి అండ్ శ్రీధర్ రెడ్డి మాస్టర్ గారికి అండ్ రాము గారికి చాలా 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 థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఇంతకు మించి నాకు తెలీదు. థ్యాంక్ యూ. ఓకే, ఒక్క నిమిషం. కుద్దూస్ గారు ఒక సాంగ్ రాశారు, తొందరగా ముగిస్తా, క్షమించండి. నటరాజ పాద పద్మాల సేవిత నాట్య అల్లికలతో రాణించే సుమలత, మా జాని మహారాణి మా ఇంటి అలివేణి, పోరాటమున కాని న్యాయమే నీవాణి, అధ్యక్షురాలిగా అరుదంచే శుభవేళ అందుకోవమ్మా మా ఆనందహేళ, సంగీతతో సంఘమే ఒక్కటైనది చూడు, సంగీతతో సంఘమే ఒక్కటైనది చూడు, అందుకే నీ సేవని కోరుకున్నది నేడు, తొలిసారి మహిళా అధ్యక్షురాలిగా నీవు త్వరతగతిన సంఘాన కీర్తి నిలబెడతావు, భర్త అడుగు జాడల్లోన పయనించావు, బాధ్యతగా వెళతావు, నిస్వార్థముతో నీ సేవలే చెయ్యాలి, నీ సేవలను చూసి మీ సంఘమే మురవాలి. ఓకే, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. ఇంకొకరు నా వెనకాల ఎప్పుడు ఒక వ్యక్తి ఉంటారు. నా కొరియోగ్రాఫర్స్ లెగ్ ఏమంటారు స్టార్ట్ చేసినప్పటి నుంచి వెళ్ళిపోతున్నాడు మనిషి. నేను ఈరోజు ఏమున్నా, జానీ మాస్టర్ బ్రాండ్, కొరియోగ్రాఫర్, ప్రెసిడెంట్ ఏమున్నా కూడా విక్కీ బాబాయ్. ఈయన ఎప్పుడు రాలేదు, ఈయన వెనకాల నుండి మొత్తం చేసింది ఈయనే. చాలా చాలా థ్యాంక్స్ విక్కీ. పెళ్ళి కాలేదు, బ్రహ్మచారి ఇప్పటికే. ఓకే, చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్, చాలా 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 థ్యాంక్స్. థ్యాంక్ యూ విక్కీ బాబాయ్. అండ్ నా గురువు గారు మర్చిపోయినా, ఇంకొకటి చూపి, చిట్టి అన్న ఎక్కడున్నారు? నాకు డ్యాన్స్ నేర్పించిన మా గురువు గారు, యా మీకు తెలుసు. ఓకే. అండ్ సుబ్బారావు గారు నాకు ఫస్ట్ 10 రూపాయలు డబ్బులు, 300 డబ్బులు కట్టి నేను వద్దు వెళ్ళనన్నా కూడా నా డ్యాన్స్లో పంపించిన ఆయన. ఎక్కడ సుబ్బారావు గారు? నెల్లూరు నుంచి వచ్చారు ఇల్లు. ఎక్కడెక్కడ తొందరగా చూపించేస్తాను. తర్వాత రమణన్ ఉన్నారు, నరేంద్ర రెడ్డి గారు ప్రొడ్యూసర్ గారు. ఈయన నేను డాన్స్ వద్దు నేను పోను అంటే 300 కట్టి ఇంటి దగ్గర చేర్పించాడు. అది చేపిస్తే నేను పడ్డా. సో చాలా చాలా థ్యాంక్స్ సుబ్రహ్మ, చాలా చాలా థ్యాంక్స్.
అండ్ మన వాళ్ళందరూ చాలా థ్యాంక్స్. యాదవ్ గారు చాలా చాలా థ్యాంక్స్, నా గెలుపుకి చాలా తోడ్పడుతూ చేశారు. చాలా థ్యాంక్స్ యాదవ్ అన్న గారు. అండ్ అలాగే నా బాలు అన్న, ఇది అబ్బు ఎక్కడ్రా, అబ్బు రారా రే. సో బాలు లేడు, ఎక్కడున్నాడో తెలియదు. బాలు ఉన్నాడా? స్టార్టింగ్ నుంచి నాకు ప్రాబ్లం అయిన ఇష్యూ జరిగినప్పటి నుంచి నా వెనకాల ఉండి నా దగ్గర, ఇందాక శ్రీశైలం కూడా చెప్పారు కదా, సో దగ్గరుండి వెనకాల ఉండి నన్ను అది బ్యాక్ సపోర్ట్గా ఉన్నారు. అండ్ అలానే మా స్వామి ఉన్నారు, సత్య గారు రండి. వీళ్ళందరూ చెప్పాలి, వెనకాల ఉన్నోళ్ళు, నేను ముందున్నోని. ఇదిగోండి, ఇదిగో స్వామి గారు. నాకు ఎవ్వడు సాంగ్లు చెప్పకపోతే ఫస్ట్ టైం నేను ఒక 2-3 సంవత్సరాలు ఖాళీగా ఉన్నప్పుడు, రేపు మంచివాడు బాగున్నాడు, కలర్ ఉన్నాడు, బాగున్నాడు, వీడు ఎందుకు సాంగ్లు చెప్పట్లేదని చెప్పి ధైర్యం చేసి శంకర్ మాస్టర్ దగ్గర ఇన్ఛార్జ్గా ఉంటే ఆయన నాకు సాంగ్లు చెప్పి ఆ రోజు నా 5 ఏళ్ళు వెళ్ళినంటే మన సత్య గారు. సో ఈయన ఎలా అంటే, ఈయన గురించి ఒక మాట చెప్పాలంటే, నేను అప్పుడు కొరియోగ్రాఫర్గా నా లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఇక్కడి నుంచి మణికొండకి నడుచుకొని వెళ్తా ఉన్నాను. పాప ఆయన నన్ను చూసి ఓర్చుకోలేక సరే అని చెప్పి ఆయన ఒక 60,000 పెట్టి ప్యాషన్ ప్రో ఒక బైక్ కొని నాకు ఇచ్చి, ఈయన నడిచి వెళ్ళేవాడు, నేను బైక్లో వెళ్ళేవాడిని. సో అంత మంచి వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నేను ఈరోజు ఇంత పొజిషన్లో ఉన్నాను. సో చాలా